35,000 రూపాయల్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి 35,000 రూపాయల్లో ప్రెజెంట్ చాలా మొబైల్సే ఉన్నాయి. వీటిలో ఒక బెస్ట్ మొబైల్ గురించి చెప్తా. దీంట్లో మీకు కెమెరా కానీ, డిస్ప్లే పర్ఫార్మెన్సు అన్ని ఫీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి వివో T4 అల్ట్రా. ఈ మొబైల్ 35,000 రూపాయలు ఎందుకు బెస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఇప్పుడు ఈ వివో T4 అల్ట్రా సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు మూవీ చూడాలన్నా, గేమింగ్ ఆడాలన్నా డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. ఎందుకంటే ఇది 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఓవరాల్ మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, ఈ వివో T4 అల్ట్రాలోన మెయిన్ స్పెషల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ చాలా బాగుంటాయి. దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX921 సెన్సార్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ నుంచి ఒక మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ 3x పెరిస్కోపిక్ సెన్సార్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మీరు లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా జూమ్ చేసి మంచి ఫోటో తీసుకున్నారన్నా, దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్ కూడా మీకు మంచి ఫొటోస్ అనేవి వస్తాయి. ఓవరాల్ ఈ బ్యాక్ సైడ్ 3 కెమెరా కూడా మంచి కెమెరాస్ చేసినారు ఈ వివో T4 అల్ట్రాలోన. నెక్స్ట్ దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. మీరు ఒకవేళ 35,000 రూపాయలు ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. దాంతోపాటు దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్. ఇది మీడియాటెక్ నుంచి ఫ్లాగ్షిప్ సిరీస్ ప్రాసెసర్. ఇది 9000 సిరీస్ అంటే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దాంతోపాటు LPDDR5 ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ స్పీడ్. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూషూరో స్పీకర్స్ వస్తాయి. ఇది వచ్చేసి IP64 రేటింగ్ వస్తుంది. కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు, IP64 రేటింగ్ మాత్రమే. ఇవే వివో T4 అల్ట్రాలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ గురించి మాట్లాడితే, ఫస్ట్ వచ్చేసి కెమెరాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా విత్ ఓఎస్ ఉంటుంది. దాంతోపాటు 50 MP పెరిస్కోపిక్ సెన్సార్ కూడా చేసినారు. ఇది కూడా సోనీ సెన్సారే. 2 కెమెరాలు కూడా ఓఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి కెమెరాస్ ఇంకా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. దాంతోపాటు సెల్ఫీ కెమెరా కూడా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే కూడా 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. లేటెస్ట్ అండ్ బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దాంతోపాటు పర్ఫార్మెన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్. ఓవరాల్ దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రెజెంట్ ఈ 35,000 రూపాయల్లో ప్రెజెంట్ మనకి ఇదే బడ్జెట్లో చాలా మొబైల్ ప్రైస్ కూడా చాలా వరకు రేట్లు పెంచినారు. ఇది మాత్రం రేట్ అనేది పెరగలేదు. ఇంకా మనకు మంచి డిస్కౌంట్కి వస్తుంది. ఇప్పుడు ఈ వివో T4 అల్ట్రా ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రెజెంట్ మనకు 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 36,000 రూపాయలు ఉంది. దాంతోపాటు 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే జస్ట్ 35,000 రూపాయలకి వస్తుంది. ఈ 35,000 రూపాయలు మాత్రం చాలా మంచి ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.